బాస్ సీజన్ 8లో సోనియాకి ఎవరైనా చుక్కలు చూపించారు అంటే అది నోబిల్ అనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం 4వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ తెరతీశాడు బిగ్ బాస్. ఈ కిందలో భాగంగా సోనియా నోబిల్ ని నామినేషన్ చేస్తూ ఆ రోజు నువ్వు ప్రభావతి 2.0 టాస్క్ లో ఏదైతే సంచలనంగా చేసావో అది చాలా వరస్ట్ గా చేసావు, నువ్వు చాలా బయాస్డ్ గా చేసావని అనిపించింది. అందుకే నేను ఈ పాయింట్ తో నేను నామినేషన్ చేస్తున్నానంటే నోబిల్ కి ఎక్కడ లేని కోపం వచ్చి ఒక రేంజ్ లో సోనియాకి సరదా తీర్చేశాడనే చెప్పాలి లైవ్ లో. అవునమ్మా, నాకు తెలీదు నేను బయాస్డ్ గా చేశానని. ఒకవేళ నేను బయాస్డ్ గా చేస్తే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు నువ్వు వరస్ట్ గా సంచాలకంగా చేసావని చెప్పేవారు కదంటే దానికి సమాధానంగా సోనియా ఏమో నాగ్సారు మర్చిపోయి ఉంటారు, అందుకే నేను అది గుర్తు చేయడానికి ఈ రోజు నేను నిన్ను నామినేషన్ చేస్తున్నానంటే నువ్వే నాకు చెప్పాలి ఎదక్కోవుర్లు. ఆ రోజు బెలూన్ టాస్క్ జరిగినప్పుడు నువ్వేం చేసావు? సరే సోనియా, నువ్వన్న మాట ప్రకారమే నేను బయాస్డ్గా చేసుంటే లేక వరస్ట్గా సంచలనంగా చేసుంటే నన్ను ఈ వారమే ఆడియన్స్ బయటికి తీసుకొచ్చేస్తారు. లేకపోతే నేను గనక సేవ్ అవుతే ఈ వారం నేను నిజంగా ఖచ్చితంగా సంచలనంగా బాగా చేశారని నువ్వు ఒప్పుకుంటావా? ఇంకొక విషయం చెప్తున్నాను, రాసి పెట్టుకో. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది నువ్వే అనేసరికి సోనియాకి ఏం మాట్లాడాలో తెలియలేదు. మొత్తంగా సోనియాని మాట మాట్లాడనివ్వకుండా నోబిల్ అయితే ఇచ్చుకున్నాడనే చెప్పాలి. మరి మీరేమంటారనేది, నోబిల్ కరెక్ట్గా సోనియాకి ఇచ్చుకున్నాడా లేదా అనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.